టైం అవుతుంది ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రావు సౌజన్య గారు రియాక్ట్ అవ్వండి. రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి నా నమస్కారాన్ని. ఇందా నుంచి అజయ్ కుమార్ గారు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అజయ్ కుమార్ గారి విషయానికి వస్తే, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు బయటికి రాకూడదు, లేకపోతే ప్రశ్నించకూడదు, లేకపోతే ఇంకోటి చెప్పట్లా. నిజంగా మీరు మిర్చియాడికి వచ్చారు, పర్మిషన్ తీసుకున్నారా? ఎన్నికలు కూడా అమల్లో ఉంది. అమల్లో ఉన్నప్పుడు మీరు పర్మిషన్ తీసుకొస్తే అప్పుడు సెక్యూరిటీ గురించి దాని గురించి మీరు మాట్లాడే రైట్స్ మీకు ఉంటాయి. కానీ పర్మిషన్ తీసుకోకుండా మీరు డ్రామా చేయడానికి అక్కడికి వచ్చి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాని విషయంగా కేంద్రానికి లేఖ రాసిన అంశాన్ని మీరేదో పైపైన పూతగా తీసుకొచ్చి మేము మిర్చి రైతుల కోసం, మేము సమస్యల కోసం పోరాడుతున్నామని చెప్పని ఒక ముసుగులో 14 టిక్కీల మిర్చి బస్తాల్ని దొంగతనం చేసింది ఎవరండి? రైతుల ముసుగులో. చెప్పండి దాని సమాధానం. కాదా వెళ్ళింది అంటే ఇవన్నీ మనం చూసుకుంటామంటే మీరు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి వస్తున్నారా లేదా దొంగతనాలు చేయడానికి వస్తున్నారా? ఆ ప్రజాస్వామ్యంలో పాపం వాళ్ళు ఏదైతే బాధలు ఎదుర్కొంటున్నారో ఆ బాధలు తీర్చకపోగా పైగా ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అధినాయకుడు ఎలా ఉంటే ఆ కార్యవర్గం కూడా అలా ఉంటది అన్నట్టు అనుకోవాలా అన్నట్టుగా ఈ సందర్భాలన్నీ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా భాష గురించి మాట్లాడితే మీ నాన్నగారు అన్నదానికి నీ అమ్మ మొగుడు అన్నదానికి చాలా తేడా ఉంటుంది. సో అవి ముందు నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు అసలు ఎక్కడ మొదలైంది ఈ భాషా సంస్కృతి, ఈ మాటలు ఇవన్నీ ఎక్కడ మొదలైనవి? ఎలాంటి భాష మీ మాజీ మంత్రులు మాట్లాడితేనో లేదా మీ అధినాయకుడు మాట్లాడితేనో ఆ రోజు నుంచి మొదలైన ఈ అంశం గురించే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదంటే 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు అన్నట్టుగా మీతో మాట్లాడి మీ భాష మాట్లాడి అక్కడక్కడ, అందులో మేమేమి ఎక్కడ కూడా సహనం కోల్పోలేదు. అక్కడక్కడ సహనం కోల్పోయిన పరిస్థితుల్లోనే ఆ 1-2 మాటలు కూడా బయటకు వచ్చి తప్పితే ఎక్కడా కూడా మేము చాలా సమయంతో ఉన్నాము. ఆ రోజు జనసేన పార్టీ అవ్వచ్చు, టీడీపీ పార్టీ అవ్వచ్చు, అందులోనూ అధ్యక్షుల వారు అన్న మాటలు, మా అధ్యక్షుల వారు అన్న మాటలు నిజంగా అసలు ఒక పార్టీ అధ్యక్షులను కూడా లేకుండా ఎలాంటి మాట మాట్లాడారు. ఈవెన్ వీర మహిళలుగా మమ్మల్ని ఏ స్థాయిగా ఏ రకంగా కనీసం వీర మహిళ అనే పదానికి కూడా వీర్య మహిళ అని చెప్పని వీళ్ళు పెట్టిన పదాలు, మీ నాయకులు, మీ పోస్టులు, మీ సోషల్ మీడియా పోస్టులు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మాట్లాడండి. ఒక వీర మహిళకి విలువ మీరు తెలుగు మహిళ అవ్వచ్చు, జనసేన వీర మహిళ అవ్వచ్చు, ఏ మహిళలకి విలువ మీరు రోజా గురించి మాట్లాడతారా? రోజా మాట్లాడి ఆడదేనా? ఆమె ఆర్దానంగా మాట్లాడిందా? ఆర్దానంగా మాట్లాడిన వ్యక్తికి మర్యాద ఇవ్వాలి అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. ఎవరు గౌరవం వాళ్ళు కాపాడుకుంటేనే మనకి ఎదురు వాళ్ళు గౌరవిస్తారు. కానీ మీరు గత ప్రభుత్వంలో ఏ రకంగా ఏ స్థాయిగా మీ యొక్క మాటలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ తీసుకెళ్లి మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు. మీరు ఈ రోజు ఏదో శుద్ధపోసలాగా ఇక్కడ కూర్చొని మేము అన్నావా, వాళ్ళు అనలేదా, అందరికీ ఒకటే కదా అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇది కాదండి. సాక్షి ఛానల్లో జరిగే డిబేట్స్ ఏంటి? మీరు అన్నారు కదా ఇందాక, ఎలాంటి వాటి మీద చాలా వివరణాత్మకమైన డిబేట్ చేయాలి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు కదా. అలాగే చేయాలి. మీ సాక్షి ఛానల్లో జరుగుతున్న డిబేట్స్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు జంజాల గురించేను, పవన్ కళ్యాణ్ గారు స్నానాల గురించి మాట్లాడతారా? ఇదా మీ సాక్షి ఛానల్లో? అందరూ ఒక చిన్నారిని పరామర్శించితే తప్పు అంటారా? చిన్నారిని పరామర్శించిన లేదా ఆ చిన్నారి అభిమానంగా వస్తే మావయ్య అంటూ హత్తుకుంటే తప్పు కాదండి. కానీ ఆ చిన్నారికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి ఒక 40,000 ఫీజు కడుతున్న చిన్నారి అమ్మఒడి కోసం మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసారా? ఎందుకండి ఇలాగా? ఎందుకు చిన్నారులు కూడా, చిన్న పిల్లలను కూడా మీరు ఈ రకంగా పాడు చేస్తున్నారు? నిజంగా ఏ చిన్నపిల్లలు రమ్మనండి, నిజంగా అమ్మఒడి వల్ల వాళ్ళు ఇబ్బంది పడితే తప్పులేదు, అడగాలి. కానీ డ్రామా ఆర్టిస్టులుగా తయారు చేయకూడదు పిల్లల్ని. మీరు మన సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఆ పాప విషయంగా ఆ రకంగా మాట్లాడిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళు ఈ రోజు నుంచే మీరే అబద్ధాలు కోరిక తయారు చేసినటువంటి చర్య వల్ల వివరణాత్మకమైన వివరణ ఇవ్వడం కోసం ఆ పాపని సాక్షి ఛానల్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది. మీరు ట్రోల్ చేయకుండా ఉండే అవకాశం ఉండేది కాదు మేడం. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీకు అసలు ఆ దమ్ము ధైర్యం ఉంటే కనుక మీ 11 మంది రేపు అసెంబ్లీ జరుగుతుంది కదా, వచ్చి మాట్లాడమండి. ఇవన్నీ కాదండి, అసెంబ్లీకి వచ్చి ఇదిగో ఈ తప్పు మీరు చేస్తున్నారు, కుటుంబ ప్రభుత్వం తరపున మేము ప్రశ్నిస్తున్నామని చెప్పానండి. అది అసెంబ్లీకి ఎప్పుడు రావాలో ఏం చేయాలో ఖచ్చితంగా మా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని చేయాల్సిన టైంలో చేస్తుంది, ప్రశ్నించాల్సిన టైంలో అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మేమే ఎక్కడికి విదేశాలకు పారిపోలా. మేము ప్రజాక్షేత్రంలో ఉండే పోరాడుతున్నాము. మేము ప్రజాక్షేత్రంలో ఉండే ప్రజల సమస్యల పట్ల నిరంతరము జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాము. ఒక్కటే గమనించాలి, ఇందాక నుంచి ప్రజల మధ్య ఉండడం కన్నా మిగిలిన ఏ అంశం కూడా గొప్ప కాదు మేడం. అలాగే రోడ్ల గురించి మాట్లాడుకోవాలి, అలాగే రైతులకి ఏదైతే
వాళ్ళ పంట అమ్మిన నెక్స్ట్ రోజే వాళ్ళ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడే అంశం మాట్లాడుకోవాలి. అలాగే నాణ్యమైన మద్యం అందించినప్పుడు ప్రతి మహిళా కళ్ళలో ఉన్న ఆనందాన్ని మాట్లాడుకోవాలి. ఇవన్నీ మాట్లాడుకుంటే అసలు మీరు డిబేట్లు ప్రతి మహిళకి ఇస్తానన్న 1500 రూపాయలు కానీ వస్తే మేము నిజంగా ఆనందపడతాం మేడం. అర్హత కూడా మీకు లేదు. మేము నిజంగా ఆనందపడతాం. ప్రతి మహిళకి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి వాగ్దానము మీకు ఫ్రీ బస్ ఇస్తే మేము నిజంగా మీ కళ్ళల్లో ఆనందం చూసి ఆనందపడతాం మేడం. మాట్లాడటం కాదు, నిజంగా మీకు తప్పని ఖండించినప్పుడు మీకు రావాల్సిన ఉచిత బస్సులు కల్పిస్తే మీరు ఎక్కిన ఉచిత బస్సులో మేము మీ కళ్ళల్లో ఆనందం ఖచ్చితంగా చూస్తాం మేడం. మేము కూడా అదే కోరుకుంటున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తానన్న వృత్తిని కల్పిస్తే ఖచ్చితంగా చూసి ఆనందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మేడం. ఆలోచించండి, కనీసం ప్రతిపక్షాలు ఆలోచించండి. అంతేగాని ఇవన్నీ కాకుండా మళ్ళీ అదే పంద మీకు అసలు కనీసం అర్థం కావట్లేదా? ఈ పూర్తి తిట్టే కదా, ఈ మాటనే కదా మనం ఇలా మూల కూర్చున్నాము. కనీసం ఇప్పుడు కన్నా అది మారదాము. మీకు లేదు ఇంత గమనించారా? ఓకే సౌజన్య గారు ఒకసారి మస్తాన్ రావు గారు